తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వే మీడియా. నేను అనిత. ఈరోజు మనతో పాటు ఉన్న శ్రీ విద్యా ఉపాసకురాలు గీతా కుమార్ గారు. అమ్మ నమస్తే. అమ్మ శ్రీ గురుభ్యే నమః, శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ ఇప్పుడు గ్రామ దేవతల్ని చాలా అంటే ఎక్కువగా విలేజ్లలో కొలుస్తూ ఉంటారు. అసలు గ్రామ దేవతల్ని ఎందుకు పూజించాలి, పూజిస్తే ఫలితం ఎలా ఉంటుంది, ఏంటి దాని గురించి చెప్పండి అమ్మ. ఇప్పుడంటూ కాలం మారింది కాబట్టి గ్రామ దేవతలు కొంచెం కనుమరుగు అయినారనే చెప్పాలి. ఎందుకంటే సిటీస్ వచ్చేసినాయి, గ్రామాలు తగ్గిపోయినాయి. ఎక్కడ చూడు ఇల్లులు ఆక్యుపై చేసుకోవడము, కొనుక్కోవడము, కట్టించడము ఇలా అయిపోయింది. పూర్వం గ్రామ దేవతలు ఎందుకు ఉండేవాళ్ళు అంటే ఆ గ్రామానికి రక్షింపబడేది. అవును, గ్రామ దేవత అంటే అంటే ఆ గ్రామాన్ని రక్షించేది గ్రామ దేవత. పూర్వము రాజులు కూడా మా గ్రామానికి ఒక దేవత ఉండాలి అని చెప్పేసి కూడా పెట్టుకునే వాళ్ళు ప్రాణప్రతిష్ఠ చేసి. అసలు ఎందుకు ఈ గ్రామ దేవత అనే విషయానికి వస్తే, సాక్షాత్తు అమ్మవారి యొక్క శక్తే పలు రకాల పేర్లతో గ్రామ దేవతలుగా వెలిసింది. అమ్మవారి యొక్క శక్తే అంటే చూసుకుంటే శివుడు ఎక్కడుంటాడు, శ్మశానంలో ఉంటాడు. ఆ ఆయన భూత ప్రేత గణాలను ఆపడానికి అంటే ఊరి మీద రాకోకున్నట్టు ఉండడానికి ఆయన తాండవం చేస్తూ ఉంటాడంట, వాటిని డైవర్ట్ చేయడానికి. కానీ కొన్ని ఇంకా ఉగ్రభూతాలు ఏం చేస్తాయంటే శివుడు వేసే తాండవాన్ని కూడా దాటేసి ఊర్లోకి రావాలి, మనుషుల పైన ఆవహించాలి, మనుషుల్ని పీక తినాలి, మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో ఊర్లోకి వచ్చేవంట పూర్వం. అంటే శ్మశానాలు ఎప్పుడు ఊరి బయట ఉంటాయి కదా, ఇప్పుడంటూ శ్మశానాలు ఊర్లోకి వచ్చేసినాయి ఈ కాలంలో. కానీ ఇంతకుముందు శ్మశానాలు ఊరు బయటే ఉండేటివి. ఆ భూత ప్రేత గణాలు శివుడి నుండి తప్పించుకొని వచ్చినా ఇక్కడ అమ్మవారి దగ్గర ఆగిపోయేటివి. గ్రామదేవత ఆపేసేది. పోనీ ఇక్కడ గ్రామ దేవత ఆపేసినా కూడా కొన్ని లోపలికి వచ్చిన మధ్యలో ఊర్లో బొడ్రాయి అని ఒకటి ఉండేది అనమాట. పొలిమేర వేరు, ఊర్లో బొడ్రాయి వేరు. అక్కడ శీతలాదేవి అని ఒక అమ్మవారు ఉంటారనమాట. ఆ అమ్మవారు ఆపేసేది. ఇప్పుడు గ్రామ దేవత అంటే పోచమ్మ, ఎల్లమ్మ, చౌడేశ్వరి, గంగమ్మ ఇలా పలు రకాల పేర్లు ఉన్నాయి. అవును, ఒక పేరు కాదు. గ్రామ దేవతలకి 108 పేర్లు ఉన్నాయి. 108 మంది గ్రామ దేవతలు ఉన్నారు. మనకు తెలిసింది కొందరే. పలు రకాల పేర్లతో ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే సాక్షాత్ అమ్మవారి యొక్క శక్తి. ఇంకొకటి ఏంటంటే గ్రామ దేవతలు ఏం చేస్తారు అంటే ఊర్లలోకి మాయ అనేది కమ్మకుండా. మాయ అనేది ఏంటి అంటే రోగాల రూపంలో కొన్ని మాయలు ఆవరిస్తాయి ఊళ్ళలోకి. నాట్ ఓన్లీ ఈ భూత ప్రేత గణాలనే కాదు, రోగాలు వచ్చేవి అప్పుడు మసూచి అని, దాని తర్వాత ఇట్లా చికెన్ పాక్స్ ఇలాంటివన్నీ వచ్చేవి ఊర్లలోకి. ఒక ఇంటికి వస్తే అందరికి వ్యాపించింది. అలాంటివి ఏవి కూడా ఈ ప్లేగు వ్యాధులు, క్షయ వ్యాధులు ఏవి రాకోకున్నట్టు అమ్మవారు కాపాడేదన్నమాట. ఎవరికైనా కూడా అమ్మవారు వచ్చినా అంటే చికెన్ పాక్స్ అవి వచ్చినా అమ్మవారికి వెళ్ళి ఒక పొంగల్ పెట్టడము, లేదంటే పానకం సమర్పించడము, టెంకాయలు కొట్టి రావడం వల్ల అది అమ్మవారు తగ్గిచ్చేసేది. తగ్గిచ్చేసి ఈ కాలంలో కూడా చాలా మందికి వస్తుంది, ఇది ఫాలో అవుతున్నారు. అమ్మవారు ఏం చేస్తుంది గ్రామదేవత అంటే గ్రామాన్ని కాపాడుతుంది. చెప్పాలి అంటే ఆ గ్రామాన్ని కాపాడేకే ఆవిడ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, అమ్మవారు తిరుగుతూ ఉంటారు ఆ గ్రామాలలో. అంటే ఇంతకు ముందు పెద్దలు చూసిన వాళ్ళు ఉంటారు. ఈ కాలంలో ఇవి కొంచెం మందే బిలీవ్ చేస్తారు కాబట్టి అంత నమ్మరు. కానీ ఇప్పటికీ కూడా వీరభద్ర స్వామి కానీ అంటే ఆ గ్రామంలో పొలిమేరలో వీరభద్ర స్వామి ఉన్నారు అంటే వీరభద్ర స్వామి తిరుగుతాడు. ఆ పొలిమేరలో అమ్మవారు ఉంది అంటే అమ్మవారు కూడా ఆ గ్రామం అంతా తిరుగుతూనే ఉంటుంది, రక్షిస్తూనే ఉంటుంది. ఇంతకు ముందు పూర్వం రాజులు కూడా వాళ్ళ ఊళ్ళను వదిలిపెట్టిపోయేటప్పుడు గ్రామ దేవతలకి పూజ చేసుకొని మేము యుద్ధంలో గెలిచి రావాలి తల్లి అని బాగా పూజ చేసి బలులు ఇచ్చి వెళ్ళి యుద్ధం చేసి వచ్చేటోళ్ళు. అంత విశిష్టత ఉంది గ్రామదేవతకి. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఇప్పుడు లలిత అమ్మవారని, దుర్గమ్మవారని, పార్వతి ఇలా అంత ఎవరికి తెలియదు. ఓన్లీ గ్రామదేవతే. నువ్వు రాయి పెట్టు, ఈవిడ పలానా పోలేరమ్మ, రాయి పెట్టి కుంకుమ పసుపు పెడితే అమ్మవారు. ఆ పోలేరం ఆ శక్తి వచ్చేది. ఎందుకు ఆ శక్తి వచ్చేది అంటే నేచర్ లోనే ఆటోమేటిక్ గా పవర్ అనేది ఉంటుంది. ఒక రాయి పెట్టి మనము పసుపు కుంకుమ ఇదంతా చేయడం ద్వారా ఏమైతుంది అంటే నేచర్ లోని శక్తి ఆ రాయిలోకి పోయేది. ఇంతకు ముందు ఇంకోటి ఏంటంటే జనాల్లో కూడా ఈ నీతి నిజాయితీ మానవత్వం అనేది ఎక్కువ ఉండేది. ఈ కల్ముషం ఎక్కువ లేదు, పొల్యూషన్ ఎక్కువ లేదు.
కల్మషం పొల్యూషన్ అవును, అంటాం కదా. అవును. అంటే ఎంతసేపు ఇప్పుడు స్వార్థపూరితమైన జీవితాలు అనుభవిస్తున్నారు. నేచర్ లో ఎక్కువ కలుషితం అనేది ఉంది ఇప్పట్లో, కానీ అప్పట్లో అది లేదు. అవును. ఏదైనా కూడా శీఘ్రంగా ఫలించేది. అప్పట్లో వాళ్ళందరూ అంత ఐక్యంగా ఉన్నారు కాబట్టి ఈ రోజు మనం ఇలా ఉన్నాము. ఈ రోజు మన గ్రామాలకు వెళ్ళి చూసినా కూడా అక్కడ గ్రామ దేవత ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా గ్రామ దేవత పూజలు ఆచరించాలి. ఆచరించుకోకున్నట్టు ఉండడము, వదిలేయడము, మేము చదువుకున్నాం, మేము సిటీల్లో ఉన్నాము, మాకు ఇలాంటివన్నీ మేము నమ్మము అనుకోవడం అనేది చెయ్యకూడదు. ఎందుకంటే ఒక్కసారి గ్రామ దేవత యొక్క ఆగ్రహానికి గురి అయింది అనుకో ఆ గ్రామము, ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. అమ్మవారికి కూడా అంటే నరబలు అని చెప్పేసి దున్నపోతుల్ని ఇస్తుంటారు గ్రామ దేవత, కానీ మేకల్ని, కోళ్ళని అలా ఇవ్వచ్చా? అంటే ప్రస్తుతం ఈ జనరేషన్ లో ఎవరు బిలీవ్ చెయ్యట్లేదు కదా, సో అలాంటప్పుడు అలా ఇస్తే మంచిది అంటారా? ఈ మీరు అన్నట్టు నరబలి అనేది అయితే లేదు అమ్మవారికి. ఈ తాంత్రిక పద్ధతుల్లో చాలా మంది అవన్నీ చేశారు తప్ప అదేదో నరబలి ఇస్తే ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది, అంత ట్రాష్ చెప్పాలంటే. బలి అనేది ఎలా చెప్తాము అంటే, ఏ గ్రామానికి సంబంధించి నియమ నిబంధన ఉంటుందో ఆ గ్రామం అలానే చేస్తుంది. ఇప్పుడు ఆ గ్రామంలో మీరు అన్నట్టు మేకలు బలి ఇవ్వడం ఉంది, వాళ్ళు మేకలు ఖచ్చితంగా బలి ఇస్తారు. ఇంకొకటి అలా బలి ఇవ్వడం వల్లనే ఆ గ్రామం బాగుంటుంది అనే దాంట్లో కూడా వాళ్ళు ఉంటారు. ఒకటి ఇక్కడ అమ్మవారికి ఇస్తేనే బలి అని అంటే, అట్లంటే చికెన్ కొట్లో కూడా చంపకూడదు కదా. అమ్మవారికి ఇచ్చేదాన్ని బలి అని మనం ఒక పేరు పెట్టేసినాము. ఇయ్యచ్చా అని దీనిపైన కాంట్రవర్సీలు చాలా వస్తున్నాయి. అలాంటి అసలు మనం నాన్ వెజ్ తినకూడదు కదా. మళ్ళీ నాన్ వెజ్ తినే వాళ్ళు చికెన్ కోట్లో చంపుతున్నారు కదా, అది బలి కాదా? బలి అది కూడా. చంపి ఒక ప్రాణిని తింటున్నాం, అది బలి కాదా? అంతే కదా, ఆలోచన చేయాలి. చంపకూడదు అంటే ఎక్కడా చంపకూడదు. అది అమ్మవారి దగ్గర చంపకూడదు, మార్కెట్లలోనూ చంపకూడదు, ఎక్కడా చంపకూడదు. అమ్మవారి దగ్గర చంపేదాన్ని దాన్ని ఒక బలిగా దాన్ని ఇది చేసేసి ఇదేదో మూగజీవుల్ని మూగజీవుల్ని హింసిస్తున్నారు. సరే, అమ్మవారి దగ్గర అది వస్తుంది. మళ్ళీ నార్మల్ గా మార్కెట్లలో చేసేది అది మూగజీవుల్ని హింసించడం కాదా? అలా అంటే మొత్తం అంతా బాయ్కాట్ చేయాలి. అసలు మూగజీవిని చంపకూడదు, ఎక్కడ చంపకూడదు అంటారు. కానీ అమ్మవారు అంటే ఉగ్ర రూపంతో ఉంటారు, సో కూల్ చేయడానికి ఇస్తారు అంటారు. ఇప్పుడు అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటుంది, మనం బలి ఇస్తాం. ఇది సాంప్రదాయం. ఈ బలిని చాలా మంది కాంట్రవర్సీగా మాట్లాడతారు. అంటే అమ్మవారు బలి ఇస్తేనే శాంతిస్తారా, అమ్మవారు బలి అడిగిందా? కొంతమంది కొన్ని ఊర్లలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, వాళ్ళు దాని ప్రకారమే ఫాలో అవుతారు. అది మనం తప్పు అని చెప్తే మనకు వస్తుంది పాపం. చెప్పాలంటే అమ్మవారు ఉగ్ర స్వరూపిణి, ఆ గ్రామాన్నంతా కాపాడేకి ఆవిడ సంవత్సరం అంతా తిరుగుతూ ఉంటుంది. ఒక్కరోజు ఆవిడ వచ్చి ఆ మూర్తిలో కూర్చున్నప్పుడు ఆ హెవీ శక్తిని మనం భరించలేక ఆవిడకి కొన్ని మనము బలులు ఇవ్వడము, జంతు బలి ఇవ్వడము, ఇలాంటివన్నీ చేస్తుంటాం. కానీ అది చేయడం తప్పు అని కాంట్రవర్సీగా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. అలా అంటే టోటల్ గా బైకాట్ చేయాల్సిందే. అసలు ప్రాణినే చంపకూడదు. ఇప్పుడు ప్రాణిని చంపుతున్నామనే కదా బలి అంటా ఉండేది, ఎక్కడ చంపకూడదు కదా. మరి ప్రాణిని బయట చంపకూడదు, టెంపుల్స్ లో చంపకూడదు, ఎక్కడ చంపకూడదు. చేస్తే టోటల్ గా బైకాట్ చేయాలి. అమ్మ, ఇప్పుడు అమ్మవారికి అంటే చాలా మంది ఒంటి మీదకి వచ్చింది అమ్మవారు అంటారు. అలాంటప్పుడు వేపాకుని మాత్రమే ఇస్తారు కదా, అది వేపాకున్న విశిష్టత ఏంటి? ఆ వేపాకు మాత్రమే ఎందుకు అమ్మవారికి అంత ప్రత్యేక స్థానం ఉందండి? అంటే వేపాకు వచ్చేసి చాలా ఔషధ గుణాలు ఉంటాయి వేపాకులు. చేదు ఎందుకు వేపాకి అని అంటే, మనకి కొన్ని చెట్లు చెప్తారు మన సాంప్రదాయంలో, ఆ చెట్లకి వాటికి తగినట్టుగా ఔషధ గుణాలు ఉంటాయి. దాంట్లో వేపాకు ఎక్కువగా ఉంటుందన్నమాట ఔషధ గుణం. దాని వల్ల అప్పుడు వేపాకు చెట్లలోనే ఉంటుంది అమ్మవారు అనేది కూడా నమ్మేవారు. దానివల్ల అమ్మవారికి వేపాకు పెడతారు. కానీ ఈ ఒంట్లోకి వచ్చేదైతే నేను బిలీవ్ చేయను. నా వరకు అమ్మవారు ఒంట్లోకి వస్తుంది అనే మ్యాటర్ అయితే బిలీవ్ చేయను. ఎందుకంటే అమ్మవారి శక్తి ఒంట్లోకి వస్తుండడం అది అపోహ. అంటే వాళ్ళకి ఏదైనా వైబ్రేషన్ అయిండొచ్చు, వాళ్ళకి అది ఏదైనా మానసికంగా ప్రాబ్లం అయిండొచ్చు. లేదు అనంటే అదే టైంలో అంత అమ్మవారికి జాతర జరిగే టైంలో ఉగ్రభూతము, ప్రేతము కూడా ఒంటిపైకి వచ్చిండొచ్చు. ఇప్పుడు ప్రేతం పట్టడం వేరు, అంత దివ్య శక్తి అమ్మవారు అనేది బ్రహ్మాండ శక్తి, చైతన్య శక్తి, విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తి. ఆ శక్తి మన ఒంట్లోకి ఎలా వస్తుంది? సాధారణమైన మాంసం ముద్ద మన ఒళ్ళు, శరీరం. ఆల్రెడీ మనలోనే పరమాత్మ దాగి ఉంటాడు. ఒకసారి మనలోనే పరమాత్మ దాగి ఉన్నప్పుడు ఇంకొకటి ఎలా వస్తుంది? మనలోనే ఉంది కదా ఆల్రెడీ. ఈ ఒంటి మీదకి రావడం అనేది ఏంటి? మనసులో ఉన్నాడా? ఒప్పుకుందాం,
మనసులో ఉందా, నీ మనసులో అమ్మవారు ఉందా, ఓకే. ఎందుకంటే అది మన మనసుకు సంబంధించింది. మన మనసులో అమ్మవారిని పెట్టుకునే అంత స్థాయి సాధన మనకు ఉన్నప్పుడు ఉంటుంది అమ్మవారు. ఒంటి పైన ఎలా ఉంటుంది? అంటే అమ్మ అది జాతర జరిగినప్పుడు చెరుకలతో అది కొట్టుకోవడం, కొంచెము నిప్పుల అదొక మీద వైబ్రేషన్ నడవడము. మాది. అది ఒక వైబ్రేషన్ అప్పుడు ఏం అంటాం దాన్ని. కాదు అంటారు వాళ్ళకి అట్లా. ఇప్పుడు దీనికి ఎలా చెప్తామంటే, ఏదైనా మనకి ఒక సౌండ్ వింటుంటాం. ఉమ్. నార్మల్ గా డబ్ సౌండే అనుకుందాం. అవును. విన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకు కూడా కాళ్ళు కదులుతుంటాయి ఉమ్. సౌండ్ బాగున్నప్పుడు. అవును, ఆటోమేటిక్ తెలియకుండా ఆటోమేటిక్ గా ఏదైనా ఒక సాంగ్, మనకి ఇష్టమైన సాంగ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనం పాడేస్తాం. అవును, మనకు తెలీదు మనం పాడుతున్నాం అనే విషయం కూడా ఒక్కొక్కసారి మనకు తెలీదు. తెలియదు. ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అది. ఇలా అక్కడ ఉన్న వాతావరణానికి, అక్కడ ఉన్న ఆ సౌండ్స్ కి, ఆ ఇది జరుగుతుంది. ఇది ఒక వైబ్రేషన్ కి సంబంధించింది తప్ప, అంటే ఒక సౌండ్ వైబ్రేషన్ కి సంబంధించింది తప్ప, అంటే సౌండ్ థెరపీ అని మనకు ఒక థెరపీనే ఉంది. సౌండ్ ద్వారా నెగిటివ్ తీసేయడం, సౌండ్ ద్వారా హీలింగ్ చేయడము, ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే మీరు సైన్స్ చెప్తున్నారా అని అంటే సైన్స్ కాదు. ఇప్పుడు కుండలిని శక్తి యాక్టివేట్ కావడం ఉంటుంది, సచక్రాల వేదన ఉంటుంది, కానీ అంత దివ్యమైన శక్తి మన ఒంటిపైకి రావడం అనేది అది నా వరకు నేను నమ్మను. ఎవరి నమ్మకం వాళ్ళది. ఒకరి నమ్మకాన్ని మనం తప్పు పట్టడానికి లేదు. నా వరకు నేను నమ్మను, అంతే. అది. ధన్యవాదాలమ్మా. అమ్మవారికి అంటే గ్రామ దేవతల గురించి పూజా విధానం కానీ, సో అమ్మవారికి ఉన్నటువంటి శక్తి ఏంటి అనే దాని గురించి చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.